హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి నోట రాజకీయాలు మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాజకీయాలు చాలా వేడెక్కిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇదే విషయం గురించి చర్చిస్తూ ఉన్నారు. ఒకరిపై ఒకరు పోటీ పడుతూ ఒకరిపై ఒకరు దూషించుకుంటూ చాలా వేడిగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో పోలీసులపై కూడా ఫిర్యాదులు అనేవి రావడం జరుగుతోంది. తాము ప్రజలకు ఎంతో నిస్వార్థంగా సేవలు చేస్తున్నప్పటికీ తమపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ఐపీఎస్ అధికారులు చెబుతున్నారు. తమపై ఇటువంటి ఆరోపణలు చేయడం న్యాయం కాదంటూ వారు వాపోతున్నారు. దీనిని ఈసీ దృష్టికి తీసుకువెళ్తామంటూ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాంతి రాలా టాటా చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబుపై వస్తున్న ఆరోపణలు, ఆయన పైన ఉన్న కేసుల గురించి వివరాలు ఇవ్వాలంటూ టీడీపీ బృందం అడగడం కోరింది. ఇదిలా ఉంటే జరుగుతున్న సంఘటనలను పట్టించుకోకుండా పోలీసులు ఒకవైపు మాత్రమే మాట్లాడుతున్నారని, వైసీపీకే వంత పాడుతున్నారంటూ టీడీపీ నేతలు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ వారు వాపోతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ నేతలు జగన్ పై వస్తున్న ఆరోపణల గురించి ఖండిస్తున్నారు. టీడీపీ నేతలు జగన్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటివన్నీ సహించేది లేదంటూ వారు చెప్పుకొచ్చారు. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై నమోదైన కేసుల వివరాలివ్వాలని కోరుతూ డీజీపీని కలిసింది టీడీపీ నేతల బృందం. టీడీపీ నేతలపై దాడుల వ్యవహారంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అన్ని పార్టీల నేతల పట్ల సమానంగా వ్యవహరించాల్సిన పోలీసులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా టీడీపీ నేతలు తమ అధినేతపై తప్పుడు ఆరోపణలకే పరిమితమవుతున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.